నమస్తే వెల్కమ్ టు G7 మీడియా నెట్వర్క్స్. మన మానవ శరీరం ఒక అద్భుతమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి నీరు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మన శరీరంలో సుమారు 60 నుంచి 70% వరకు నీరు ఉంటుంది. ఈ నీరు లేకుండా ఒక్క అవయవం కూడా సరిగా పనిచేయలేదు. రక్తంలో ఎక్కువ భాగం నీరే కావడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి, ఆక్సిజన్ మరియు పోషకాలను శరీరంలోని ప్రతి కణానికి చేరవేయడానికి నీరు అత్యంత అవసరం. అలాగే మనం తినే ఆహారం జీర్ణం కావడానికి, ఆహారంలోని పోషకాలు శరీరానికి అందడానికి నీరు సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే విష పదార్థాలు, వ్యర్థాలు, మూత్రం, చెమట రూపంలో బయటకు వెళ్లాలంటే నీరు తప్పనిసరి. నీరు సరిపడా లేకపోతే ముందుగా దాహం, నోరు పొడిబారడం, అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి క్రమంగా తీవ్రమవుతుంది. నీటి లోపం వల్ల రక్తం మందంగా మారి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు సమస్యలు రావచ్చు. మెదడుకు సరిపడా నీరు అందకపోవడం వల్ల ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపక శక్తి బలహీనపడడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా నీరు తక్కువగా ఉండడం వల్ల కిడ్నీలు సరిగా పనిచేయలేక కిడ్నీ స్టోన్స్, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చర్మానికి అవసరమైన తేమ లేకపోవడం వల్ల చర్మం పొడిబారి గ్లో తగ్గిపోతుంది. ముందే ముడతలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ రోజులు శరీరానికి సరిపడా నీరు అందకపోతే శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోయి హీట్ స్ట్రోక్, స్పృహ కోల్పోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే రోజు మన వయసు, పని, వాతావరణం అనుసరించి తగినంత నీరు తాగడం చాలా అవసరం. నీరు తాగడం ఒక చిన్న అలవాటే అయినా అది మన ఆరోగ్యాన్ని కాపాడే పెద్ద రహస్యమని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలి. ఇది నిజమే కదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.